జనరల్గా ఒక మనిషి చనిపోతే 1-2 రోజులు అంత్యక్రియలు పూర్తవుతూ ఉంటాయి. అది దేశాధినేత అయినా సామాన్య వ్యక్తి అయినా. కానీ ఇరాన్ సుప్రీం లీడర్గా పనిచేసిన అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయి 50 రోజులైనా ఇంకా ఆయన అంత్యక్రియలు పూర్తవలేదట. అయితే దీనికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. కానీ ఇరానియన్ మీడియా మాత్రం ఒకసారి అంత్యక్రియలు పూర్తయ్యాయని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ప్రొపగండాని ఆ విషయాన్ని తప్పు అని కొట్టిపారేశారు ఇరానియన్ అండ్ ఇటు ఫౌండేషన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ డెమోక్రసీస్ సంబంధించినటువంటి నేత తలాబ్లు న్యూయార్క్ టైమ్స్తో మాట్లాడుతున్నటువంటి మాటల్లో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇంకా పూర్తవలేదు అని చెప్పుకొచ్చారట. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది భయం వల్ల లేకపోతే అక్కడ జరుగుతున్న అంతర్గత పోరు వల్ల తెలియదు. కానీ ఇంకా అంత్యక్రియలు జరగకుండా ఆగిపోయాయి. అయతుల్లా అలీ ఖమేనీ ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయింగ్ డీప్ ఫ్రీజింగ్ ద్వారా బాడీని ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారట ఇరానియన్ సూపర్ లీడర్ ముజ్తబా ఖమేనీ. దాని డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఒకసారి మీకు అసలు కారణాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఒక ఫోటో చూపిస్తాను. పీసీఆర్ ఫోటో ప్లే చేయండి. అయతుల్లా రుహెల్లా ఖమేనీ చూడండి. అయతుల్లా రుహెల్లా ఖమేనీ 1989లో ఆయన మరణించారు. అయితే అప్పుడు ఆయన మరణించిన తర్వాత దేశం మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆ తర్వాత ఆయన అంత్యక్రియల్లో కొన్ని లక్షలాది మంది జనం, ఎటు చూసినా జనమే, బారులు తీరారంట. చిరస్మరణీయంగా ఆ చనిపోయినటువంటి రోజును గుర్తుపెట్టడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. దేశ ప్రజలు ఇప్పటికి కూడా ఆయనని కీర్తిస్తూ ఉంటారంట. అయతుల్లా రుహెల్లా ఖమేనీ అనేటువంటి వ్యక్తిని ఆయన సమాధి లేకపోతే ఆయనకి చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా కొన్ని సింబాలిక్గా కొన్ని కన్స్ట్రక్షన్ కూడా చేపట్టారు. సమాధి కానీ లేకపోతే ఒక శాంతివనం అంటూ కానీ రకరకాలుగా చేపట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆయన తర్వాత అధికారంలోకి వచ్చింది, సుప్రీం లీడర్గా అయింది అయతుల్లా అలీ ఖమేనీ. సో అయతుల్లా అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా చేసిన అటాక్స్ కారణంగా టెహరాన్ నగర్లో ఆయన ఉన్నటువంటి ఎక్కడైతే ఆ బంకర్ ఉందో ఆ బంకర్లో, టెహరాన్ నగరంలోని ఓ బంకర్లో ఆయన ఉన్న విషయం తెలుసుకున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ అటాక్లో భారీ ఎత్తున మిస్సైల్స్ వర్షం కురిపించడంతో చనిపోయాడు ఆయన. ఇది అఫీషియల్గా ఇరాన్ నెక్స్ట్ డేనే యాక్సెప్ట్ చేసింది. అలీ ఖమేనీతో పాటుగా ఇంకొంతమంది డిఫెన్స్ అధికారులు ఉన్నారు, ఇంకొంతమంది కీలకమైనటువంటి అఫీషియల్స్ కూడా చనిపోయారు. సుమారుగా 7-8 మంది చనిపోయారు. సో అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరానియన్ మీడియా యాక్సెప్ట్ చేసింది అలీ ఖమేనీ చనిపోయాడు అని చెప్పి. దానికి పెద్ద స్కెచ్ వేసింది ఇజ్రాయెల్. ఆయన మూమెంట్స్ని క్యాప్చర్ చేసింది, ఆయన ఫోన్ని ట్యాప్ చేసింది. ఇరాన్లో ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర, ప్రతి దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీసీటీవీ కెమెరాస్ కూడా హ్యాక్ చేసి ఆయన మూమెంట్స్ని క్యాప్చర్ చేసింది. ఒక రకంగా 24/7 డాగ్ లాగా ఆయన వెంటాడుతూనే ఉంది ఇజ్రాయెల్ అండ్ అమెరికా తన టెక్నాలజీతో. ఎటకెళ్ళకి ఆయన ఉన్న బంకర్ని కనుగొన్నారు, ఆ బంకర్ని పేల్చేశారు, చనిపోయాడు. ఇప్పటికీ అలీ ఖమేనీ అంత్యక్రియలు పూర్తవకపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో చూద్దాం. పీసీఆర్ ప్లే చేయండి. ఫస్ట్ ఆ కారణం ఏంటంటే దాడుల భయం. ఏంటి దాడుల భయం అంటే, రుహెల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి ఆయన మరణాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలా చేసినటువంటి అక్కడి ప్రజలు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ స్థాయిలో చేయాలంటే ఇటువైపు నుంచి అమెరికా దాడి చేస్తుందో, ఎటువైపు నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తుందో, అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలో డెఫినెట్గా అక్కడ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఆయన కుటుంబం పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ ఏదైనా మిస్సైల్ కనుక పడితే డెఫినెట్గా ఆ కుటుంబం అంతా, అక్కడ పార్టిసిపేట్ చేసిన అధికారులంతా, ఎవరైతే ఆయనకు సపోర్టర్స్గా ఉన్నటువంటి జనం అంతా కూడా పూర్తిగా నీలమట్టం అయిపోతారు. కాబట్టి ఆ దాడుల భయం కారణంగానే అంత్యక్రియలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం, అంత్యక్రియలు చేయకుండా వాళ్ళంతటి వాళ్ళే నిలువరించుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్, అంతర్గతంగా ఒక పోరు కూడా ఉంది. ఏమిటా పోరు? అంతర్గతంగా భద్రతా ముప్పు అంశం కూడా ఉంది. ఏంటి అంతర్గతంగా భద్రతా ముప్పు అని అంటే, మీకు గుర్తే ఉంటుంది. సో ఈ యుద్ధం అనేది మొదలు కాకమునిపే ఇరాన్లో ఒక అంతర్యుద్ధం వచ్చింది. రియాల్స్ పూర్తిగా పడిపోవడం, అక్కడ కరెన్సీ పడిపోవడం, ఆహార సంక్షోభం ఏర్పడడం, అలీ ఖమేనీని ఏకంగా అక్కడ దేశస్తులు వ్యతిరేకించడం, రోడ్లపైకి వచ్చిన మహిళలు ఏకంగా హిజాబులు తీసేసి రోడ్లపైన సిగరెట్ కాల్చడం. అంటే దే వాంట్స్ ఇస్లామిక్ నేషన్ నుంచి బయటికి రావాలి, మేము వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ అవ్వాలి, మమ్మల్ని ఇంకా ఒక వంటింటి మహిళగానే చూస్తారని చెప్పి మహిళలు పోరాడడం, ఇస్లామిక్ కల్చర్కి వ్యతిరేకంగా చాలామంది రోడ్డు ఎక్కడం. ఒక రకంగా ఇది అమెరికా ప్రొవోకేటెడ్ అని చెప్తున్నారు. అమెరికా ఫైనాన్షియల్గా సహకరించింది ఇరాన్ ప్రజలకి, ఫైనాన్స్ ఇచ్చి మరీ ఈ యుద్ధాన్ని చేయించింది, అంతర్గత పోర్ని నడిపించింది అనేది చాలామంది చెప్తున్నమాట. సో అప్పుడు అంతర్గత భద్రతా ముప్పు కూడా ఉంది. ఏమని, ఇప్పటికీ కూడా అమెరికా చేస్తున్న యుద్ధానికి సహకరించే వాళ్ళు కూడా ఇరాన్లో ఉన్నారు. కేవలం అక్కడ రెజ్యూమే చేంజ్ అవ్వాలి, మాకు వెస్టర్న్ కల్చర్ కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, మేము కూడా
టెక్నాలజీని ఉపయోగించాలి, మేము కూడా ఫర్దర్గా అన్ని కంట్రీస్ లాగా ముందుకు వెళ్ళాలని రకంగా వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఆ అంతర్గతంగా పబ్లిక్ చేసేటువంటి ఆ ప్రొటెస్ట్లో భద్రతా ముప్పు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి నిలువరించుకున్నారట. నెక్స్ట్ పాయింట్, ఇది చాలా కీలకమైనది. నెక్స్ట్, సో ప్రజల తిరుగుబాటు కూడా ఉంది. అయతుల్లా అలీ ఖమేనీ కారణంగా ఇగో ఇంతటి స్థాయిలో ఒక బీభత్స సృష్టించబడింది. సో అమెరికా అటాక్ కానీ లేకుంటే ఇజ్రాయెల్ అటాక్కి కానీ ఇవే కారణం. ఆయన ఉన్నపలంగా ఉండకుండా లెబనాన్ని, సిరియాని, హెజ్బొల్లా, హమాస్, హౌతీ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న రకంగా కొంతమంది మోడర్నైజ్డ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పబ్లిక్ కూడా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సో ఇవన్నీ కారణాలు కూడా ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ముస్తఫా ఖమేనీ ఏ రోజైతే టెహరాన్లో ఒక బంకర్లో అలీ ఖమేనీని అంతమొందించింది అమెరికా, అదే రోజు ఆ బంకర్లో ముస్తఫా ఖమేనీ కూడా ఉన్నారంట. సో ఇప్పటివరకు ముస్తఫా ఖమేనీ ఎక్కడ కూడా పబ్లిక్లోకి రాలేదు. వీడియోలు విడుదలవుతూ ఉన్నాయి. ఆ వీడియోలో ఏయా నిజమా అనేది ఇంకా మనం నిర్ధారించలేము. సో ముస్తఫా ఖమేనీ చెప్తున్నారనే రకంగా అటు ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్గా ఉన్నటువంటి గల్బఫీ వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది చెప్తున్నారే కానీ డైరెక్ట్గా ఎక్కడ కూడా ముస్తఫా ఖమేనీ బయటకు వచ్చి అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు. సో ముస్తఫా ఖమేనీ కూడా దీని తర్వాత ఆయన పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయారు, హీఈస్ అండర్ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పి ఇటు ఇజ్రాయెల్ చెప్తోంది, అమెరికా క్లెయిమ్ చేస్తోంది. చాలా వరకు ఇంటర్నేషనల్లో ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఇదే, ముస్తఫా ఖమేనీ కూడా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు, కోమాలో ఉన్నారనేది. ఆయన వారసుడిగా ముస్తఫా ఖమేనీ అలీ ఖమేనీ కుమారుడిగా సుప్రీం లీడర్గా ఎన్నుకోబడ్డప్పటికీ ఆయన బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు అలీ ఖమేనీ అంత్యక్రియల్లో నిజంగా జరిగితే ముస్తఫా ఖమేనీ రావాల్సిందే. సో ఆయన లేరు అనే విషయం మళ్ళీ కనుక బహిరంగంగా బయటపడితే అటు అలీ ఖమేనీకి సపోర్ట్ చేసి దేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి పబ్లిక్లో కూడా రాజు లేడు అనేటువంటి ఒక భావన చాలా పర్ఫెక్ట్గా బలంగా వెళ్ళబోతోంది ఇదే కనుక జరిగితే. అట్ ద సేమ్ టైం ఇది అమెరికా ఇజ్రాయెల్ మాటలు నిజం చేసినట్టు అవుతుంది. సో ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని మరింతగా అటాక్స్ పెంచే అవకాశం కూడా ఉంది. సో ముస్తఫా ఖమేనీ ఉన్నాడు అనేటువంటి ఒక భావన, ఒక అభూత కల్పనని క్రియేట్ చేయడం కోసం కూడా బహుశా ఇరాన్ ఈ అంత్యక్రియల్ని అడ్డుకొని ఉంటుంది. అందుకే అంత్యక్రియలు జరగలేదు 50 రోజుల పాటుగా అనేది ఇంకొక మాట. ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే సమాధి స్థలం ఎంపికపై విభేదాలు. ఇందాక నేను చెప్పాను, అయతుల్లా రుహుల్లా ఖమేనీ అనేటువంటి వ్యక్తి గతంలో సుప్రీం లీడర్గా ఉన్నప్పుడు ఆయన అంత్యక్రియల్ని అద్భుతంగా చేశారు. శాంతివనాన్ని ఒక పర్ఫెక్ట్ ఆయన గుర్తుండిపోయేలా ఒక కన్స్ట్రక్షన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఈయన సమాధి చేయాలంటే ఎక్కడ చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కుప్పకూలిపోతుంది. బయట యుద్ధ వాతావరణం ఉంది, అల్లకల్లోలమైన వాతావరణం ఉంది, ఫైనాన్షియల్ లాస్ ఉంది, పబ్లిక్ నుంచి తిరుగుబాటు ఎదురవుతోంది, అమెరికా ఇజ్రాయెల్ కంట్రీస్ అటాక్ చేస్తూ ఉన్నాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను క్లోజ్ చేసింది ఇరాన్, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మధ్యలో ఇప్పుడు నేను అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరిపించి ఎక్కడ సమాధి చేయాలి, ఆయన గుర్తుగా ఏం ఏర్పాట్లు చేయాలి? అందుకే యుద్ధం మొత్తం ముగిసిన తర్వాతే, సీజ్ ఫైర్ అనేది జరిగిన తర్వాతే, యుద్ధానికి ఒక ముగింపు పలికిన తర్వాతే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సుమారుగా 47 ఏళ్ల కాలం పాటుగా అయతుల్లా అలీ ఖమేనీ అక్కడి లీడ్ చేశాడు కాబట్టి సుప్రీం లీడర్గా ఆయనకు గుర్తుండిపోయేలా ఒక చిరస్మరణీయత, శాంతివనం అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు చేస్తదంతా కుదరదు అనే రకంగా ముస్తఫా ఖమేనీ కానీ అక్కడ ప్రభుత్వం కానీ భావించి ఉండాలి. సో ప్రధానంగా ఈ కారణాల చేతనే ఆయనని అంత్యక్రియలు చేయకుండా నిలిపివేశారు. 50 రోజులు అవుతున్నా ఇంకా ఆయన అంత్యక్రియలు పూర్తవలేదు. సో ఆయన్ని ఇంకా ఆయన బాడీ ఏదైతే ఉందో దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం ఎంబాల్మింగ్ అండ్ డీప్ ఫ్రీజింగ్ ఈ సిస్టమ్ ద్వారా ఆయన బాడీని ప్రిజర్వ్ చేస్తున్నారంట. సో 50 రోజులు అయింది, ఇంకా అంత్యక్రియలు పూర్తవలేదు. మరి ఇప్పుడు ఫర్దర్గా రేపు సీజ్ ఫైర్ అనేటువంటి 14 days అగ్రిమెంట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్గా సెకండ్ ప్యాటర్న్కి వెళ్తుందా, సీజ్ ఫైర్ జరుగుతుందా అనేది చూడాలి. బట్ ఏదేం జరిగినా సీజ్ ఫైర్ తర్వాతే ఈ అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఫర్దర్గా ఇంకా ఇరాన్పై అమెరికా ఎటువంటి అటాక్స్ చేయబోతోంది, అమెరికా దాన్ని ఏ రకంగా ఇంకా తన చేతిలో చేజిక్కించుకునేందుకు ప్రయత్నం చేయబోతోంది, ఇరాన్ వీటిని ఎలా తిప్పుకొడుతుంది అనేది. సో ఇరాన్ అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య భయంకర యుద్ధం జరుగుతోంది. ఈ దేశాల్లో ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.